తార ముహూర్తాలు పెట్టుకుందామని గగన్ని శారదను బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రమ్మని చెబుతుంది. ఇక దాంతో గగన్ తార ఇంటికి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే భూమి ప్లాన్తో మీరా గగన్ ఇంటికి వస్తుంది. మీరాని చూడగానే గగన్ చిన్నమ్మ లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో మీరా నేనేమి నీకు చిన్నమ్మని కాదు, నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను, నేను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి మీరా అంటూ ఉంటే చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మీరా ఆ రోజు బిందుకి శివకి పెళ్లి చేసింది భూమి కాదు, మా వదిన అపూర్వ అని చెప్పి మీరా అనగానే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి చిన్నమ్మ మీరు అనేది? బిందుకి శివకి పెళ్లి చేసింది భూమి కాదా అని చెప్పి అంటూ ఉంటే కాదు, ఇదంతా చేసింది మా వదిన అపూర్వ. కావాలని భూమిని నీకు దూరం చేయడం కోసమే మా వదిన అపూర్వ వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది. తప్పు చేసింది మా వదిన అపూర్వ అయితే శిక్ష అనుభవిస్తుంది మాత్రం భూమి. ఇదంతా భూమి చేసిందనుకొని నువ్వు తనని తప్పుగా అపార్థం చేసుకొని ఇంట్లో నుండి బయట గెంటేశావని చెప్పి మీరా అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు నా మాటలు నమ్మడం లేదు కదా? వాళ్ళిద్దరు పెళ్లి చేసింది మా వదిన అపూర్వ అనడానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని చెప్పి మీరా తన దగ్గరున్న ఫోన్ని గగన్కి చూపిస్తూ ఉంటుంది. భూమి బిందుతో మాట్లాడుతూ మీరు ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, నేను ఒక బాధ్యత గురించి ఒక కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తున్నాను. పూరి చావుతో మీరిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండగలరా అంటూ భూమి బిందుని శివని ప్రశ్నిస్తున్న వీడియోని చూడగానే గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలాగే అపూర్వ బిందుని శివని తీసుకువెళ్ళి దగ్గరుండి పెళ్లి చేసిన వీడియోని కూడా మీరా గగన్కి చూపిస్తుంది. ఈ సాక్ష్యాలన్నీ చూసావు కదా, ఇప్పటికైనా భూమి తప్పులేదని నువ్వు తెలుసుకోలేకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి మీరా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక భూమి తప్పులేదని తెలుసుకున్న గగన్ ఒక్కసారిగా కుప్పకులి బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు భూమి తన తల్లి శోభచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి గగన్ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అమ్మా, నేను పుట్టగానే నువ్వు దూరం అయిపోయావు, ఆ తర్వాత బావ నా ప్రాణాలు కాపాడాడు, నేను ఎంతగానో ప్రేమించిన నా బావ నాకు తాళి కట్టి భర్త అయ్యాడు, ఎటువంటి ఆటంకాలు లేవు, ఇక ఇద్దరం కలిసి సంతోషంగా జీవించవచ్చు అనుకునేలోపు మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అనుకోకుండా శివ బిందుని పెళ్లి చేసుకోవడం వల్ల అప్పటి నుండి ఆ పెళ్ళి నేనే చేశానేమో అనుకొని బావకు నా మీద ద్వేషం మొదలైంది. నా మీదున్న ద్వేషం వల్లే పూరి జీవితం కూడా బాగుండాలని చెప్పి బావ తారని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నాడమ్మా. ఈరోజే ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. ఈ పాటికి మీరా అత్తయ్య వెళ్ళి బావకు నిజం చెప్పేసి ఉంటుంది. మీరా అత్తయ్య చెప్పిన తర్వాత అయినా బావ నన్ను అర్థం చేసుకుంటాడో లేదో. ఇప్పటికి కూడా బావ నన్ను అర్థం చేసుకోకపోతే తారాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితే అప్పుడు నా జీవితం నాశనం అయిపోతుందమ్మా అని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక అక్కడికి చెర్రీ వస్తాడు. ఏంటి భూమి, అన్నయ్య నిన్ను అర్థం చేసుకుంటాడా లేదా అని బాధపడుతున్నావా? అన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, పైకి నీ మీద అలా కోపం నటిస్తున్నాడు, కానీ అన్నయ్యకి నువ్వంటే ప్రాణం అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి బావకు నేనంటే ప్రాణమే చెర్రీ, అది నాకు కూడా తెలుసు, కానీ నాకంటే ముందు శారద అత్తయ్య అన్న పూరి అన్న ప్రాణం, వాళ్ళిద్దరి తర్వాతే నేను అని చెప్పి భూమి పూరి కోసం బావ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనని చాలా భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం బాధపడకు భూమి, అక్కడ ఏం జరుగుతుందో
నేను వెళ్ళి తెలుసుకుంటానని చెప్పి చెర్రీ గగన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ధ్రువ తార ఇద్దరు కూడా రెడీ అవుతారు. ఇకప్పుడు ధ్రువ తార దగ్గరికి వచ్చి, అమ్మ తార, ముహూర్తాలు పెట్టుకోవడానికి బావగారు వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, ఖచ్చితంగా వస్తారన్నయ్య. ఆ శారదను రప్పిస్తే ఖచ్చితంగా గగన్ కూడా వస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. పంతులు గారు కూడా వచ్చేసారమ్మా, నువ్వు త్వరగా కిందకి రా అని చెప్పి ధ్రువ అంటూ ఉంటే, వస్తున్నానన్నయ్య పద అని చెప్పి తార, వసే భూమి, ఎలాగైనా సరే నా గగన్ ఈరోజు నేను సొంతం చేసుకొని తీరుతాను. ఆ శారద నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా నన్ను ఆపలేడు అని చెప్పి తార అనుకుంటూ ఉంటుంది. మరోవైపు పూరి రెడీ అయ్యి కిందకి వచ్చిన తర్వాత, అన్నయ్య అన్నయ్య వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అప్పటి వరకు భూమి గురించి నిజం తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న గగన్ ఉలుకు పలుకు లేకుండా అలా సైలెంట్గా ఉండిపోతాడు. అన్నయ్య, ధ్రువ గారు కూడా ఫోన్ చేస్తున్నారు అన్నయ్య, పంతులు గారు కూడా వచ్చేసారట, వెళ్దాం పదా అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. నాకు చాలా అర్జెంట్ పనుంది, నేను ముహూర్తం టైం వరకు వచ్చేస్తాను, నువ్వు అమ్మ వెళ్ళండి అని చెప్పి డ్రైవర్ని పిలిచి పూరిని శారదను గగన్ కారులో పంపించేస్తాడు. గగన్ భూమిని తను గెంటేస్తున్న విషయాన్ని తలుచుకొని ఎంతగానో కుమిలిపోతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. లోపల గదిలో కూర్చొని బాధపడుతున్న గగన్ దగ్గరికి చెర్రీ వచ్చి, అన్నయ్య అని పిలవగానే చెప్పురా అని గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, భూమి తప్పు చేయలేదని నీ మనసుకు కూడా తెలుసని నీ కళ్ళు చూస్తే అర్థమవుతుంది, మరి ఇంకా ఎందుకన్నయ్య ఇలాగే ఉన్నావు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి కోసం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నిజం తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదన్నయ్య, భూమిని దగ్గరికి తీసుకో, తను నీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది, భూమికి నువ్వంటే ప్రాణం అన్నయ్య, తప్పు తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇలా ఉంటే అది నీ మనసుకి నువ్వు వేసుకునే శిక్ష అని చెప్పి, ఇంత కఠినంగా నువ్వు ఎలా మారిపోతున్నావన్నయ్య అని చెప్పి, నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ నీ గురించి అన్నీ తెలిసిన నన్ను మాత్రం మోసం చేయలేవని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. కఠినంగా మారిపోవడం లేదురా, లోపల ప్రతి క్షణం చచ్చిపోతున్నానని చెప్పి గగన్ ఒక్కసారిగా చెర్రీని హత్తుకొని ఏడుస్తూ ఉంటాడు. రే చెర్రీ, భూమి నా ప్రాణం రా, పూరి జీవితం అలా అయిందన్న కోపంతో భూమిని ఆ రోజు మెడ పట్టుకొని గెంటేశాను, కానీ లోపల మాత్రం ప్రతి క్షణం నేను బాధపడుతూనే ఉన్నాను. నా భూమి తప్పు చేయలేదని ఒకవైపు నా మనసు చెప్తూనే ఉంది, అయినా సరే నా చెల్లెలి జీవితం బాగుండాలన్న స్వార్థంతో తను ఇష్టపడుతున్న ధ్రువతో తన పెళ్లి జరిగితే తన జీవితం బాగుంటుందని చెప్పి నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని తారని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను. కానీ ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు, నా మనసు చంపుకొని నేను తారని పెళ్లి చేసుకోలేనురా అని చెప్పి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక లోపల నేనే కుమిలిపోతున్నానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ గగన్ని ఓదారుస్తూ, అన్నయ్య, పూరికి న్యాయం జరగడం కరెక్టే, కానీ అందుకోసం భూమికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదన్నయ్య, కావాలంటే ధ్రువ కాళ్ళు పట్టుకొనైనా సరే ధ్రువకి పూరికి మనం పెళ్లి చేద్దాము, కానీ అందుకోసం నువ్వు భూమికి అన్యాయం చేయకని చెప్పి చెర్రీ గగన్కి చెబుతూ ఉంటాడు. ఇక సరిగ్గా అప్పుడే అక్కడికి భూమి వస్తుంది. అన్నయ్య, ఇప్పటి వరకు నువ్వు బాధపడింది చాలు, నీ మనసులో నువ్వు ఎంత నరక యాతన అనుభవిస్తున్నావో నాకు అర్థమవుతుంది. అదిగో నీ భూమి వచ్చేసింది అన్నయ్య, నీ మనసులో ఏముందో మనసారా తనతో చెప్పే, నీ బాధనంతా కూడా ఒక్కసారిగా తీసేయని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ గగన్ దగ్గరికి రాగానే గగన్ ఒక్కసారిగా ఏడుస్తూ భూమిని హక్ చేసుకుంటాడు. నన్ను క్షమించు భూమి,
నన్ను క్షమించు. తొందరపడి నిన్ను అపార్థం చేసుకొని నా నుండి నిన్ను దూరం చేసుకున్నాను అని చెప్పి గగన్ భూమి కాళ్ళ మీద కూడా పడబోతూ ఉంటే, అయ్యో బావా, ఏంటి బావా ఇది? నువ్వు నా భర్తవి బావా, నన్ను ఏమైనా అనే అధికారం నీకుంది అని చెప్పి, పరిస్థితుల వల్ల నువ్వు అలా నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నావు, కానీ నిజానికి నేనంటే నీకు ప్రాణమని నాకు కూడా తెలుసు బావా అని చెప్పి భూమి ఏడుస్తూ గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక గగన్ కూడా భూమిని హగ్ చేసుకొని తన నుదుటిన ముద్దు పెడుతూ ఉంటాడు. మరోవైపు ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది. గగన్ ఇంకా రాకపోవడంతో తార ఉగ్ర రూపంతో గగన్కి ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది. తార ఫోన్ చేస్తూ ఉండడంతో భూమి, ఈ తారకి నేను బుద్ధి చెప్తాను బావా అంటూ గగన్ ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. గగన్ గారు, పంతులు గారు కూడా వచ్చేశారు, పూరి శారద అత్తయ్య గారు కూడా వచ్చేశారు, మరి మీరు ఇంకా రాలేదేంటి, త్వరగా రండి అని చెప్పి తార గగన్ అనుకొని ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, మా ఆయన రాడు, ఈ జన్మకు ఆయన కేవలం నాకు మాత్రమే భర్త, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి భూమి ఫోన్ పెట్టేటంతో తార ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి మొత్తానికి గగన్ భూమి ఇద్దరు అయితే ఒకటయ్యారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.